సో, నెక్స్ట్ చూసుకున్నట్టయితే వెలుగు పేపర్‌లో కూడా డీఎస్సీ పాత నోటిఫికేషన్ రద్దు, ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. ఇవాళ 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్. జూన్ నెలాఖరులో ఆన్‌లైన్ పరీక్షలు అని చెప్పేసి కూడా డీఎస్సీ గురించి చేశారు. సో, ఇక్కడ వెలుగులో ఇంకో ప్రధాన వార్త చూసుకున్నట్టయితే ఎంపీ అభ్యర్థులు కావలేను, లోక్సభ బరిలో నిలిపేందుకు అన్ని పార్టీల వేట, మెజార్టీ స్థానాల్లో ఆయా పార్టీలకు బలమైన క్యాండిడేట్ల కొరత అని చెప్పేసి కూడా వార్త వేయడం అనేది జరిగింది. సో, లోక్సభ బరిలో నిలిపేందుకు అన్ని పార్టీల వేట, మెజార్టీ స్థానాల్లో ఆయా పార్టీలకు బలమైన క్యాండిడేట్ల కొరత, అభ్యర్థులను డిసైడ్ చేయడంలో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్, క్యాండిడేట్ల విషయంలో కాస్త బెటర్ అనిపించుకుంటున్న భారతీయ జనతా పార్టీ అండ్ బీఆర్ఎస్ పరిస్థితి దయనీయం, ఉన్న కొద్ది మంది పక్క చూపులు, జంపింగ్ల పైన పార్టీల ఫోకస్, పట్టు సాధించుకు ప్రయత్నాలు అని చెప్పేసి కూడా ప్రధాన వార్త వేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించే జంపింగ్ జపాంగ్లు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంటారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో, లోక్సభ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్నాయి. ఇంకా రాష్ట్రంలోని అన్ని పార్టీలు అభ్యర్థుల వేటలోనే మునిగి తేలనున్నాయి. మెజార్టీ స్థానాల్లో బలమైన లీడర్లు లేక దిక్కులు చూస్తున్నారు. ఉన్న చోట ఎక్కువ మంది ఉండడం, లేని చోట్ల అసలే లేకపోవడం పార్టీల కలవర పెడుతున్నాయి. అవసరమైతే పక్క పార్టీలో నుంచి స్ట్రాంగ్ లీడర్లను తమ వైపు తిప్పుకొని బరిలోకి దింపాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా కాంగ్రెస్ బీఆర్ఎస్కు అత్యధికంగా స్థానాల్లో స్ట్రాంగ్ క్యాండిడేట్లు లేరు. కాంగ్రెస్ బీఆర్ఎస్కు అత్యధికంగా స్థానాల్లో స్ట్రాంగ్ క్యాండిడేట్లు లేరు. ఈ విషయంలో బీజేపీ పరిస్థితి కాస్త బెటర్గానే కనిపిస్తున్న 7 సీట్లలో మాత్రం బలమైన లీడర్ల కోసం ఆ పార్టీ ఎదురు చూస్తున్నది. దాదాపు 10 స్థానాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లను ఫైనల్ చేయడం ఇబ్బందికరంగా మారింది. కొన్ని చోట్లలో ఆ పార్టీ టికెట్ కోసం ఎక్కువ మంది స్ట్రాంగ్ లీడర్లు పోటీ పడుతుండగా వారిలో ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరికి బుజ్జగించాలో పార్టీ నాయకత్వం తేల్చుకోలేకపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చూసిన బీఆర్ఎస్ పరిస్థితి లోక్సభ ఎన్నికల విషయానికి వచ్చేసరికి మరింత దయనీయంగా తయారైంది. ఉన్నారనుకుంటున్న సిట్టింగ్ ఎంపీలు కూడా ఒక్కొక్కరుగా కారు దిగుతున్నారు. కొందరు పోటీ చేసేందుకు ససేమిరా అవుతున్నారు. సో, ఒక్కో పార్టీది ఒక్కో కథ. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలవాలని చూస్తున్నది. జహీరాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, మహబూబాబాద్ లోక్సభ స్థానాలపై ఇప్పటి వరకు కాంగ్రెస్ కొంత స్పష్టత కనిపిస్తుంది. ఆల్రెడీ మహబూబ్ నగర్లో క్యాండిడేట్లని డిక్లేర్ కూడా చేయడం అనేది జరిగింది. సో, నల్గొండ, ఖమ్మం, భువనగిరి స్థానాల్లో ఎక్కువ మంది స్ట్రాంగ్ లీడర్లు పోటీ పడుతున్నారు. ఇంట్రెస్ట్ చూపడంతో ఎవరికి టికెట్ ఇవ్వాలో పార్టీ తేల్చుకోలేకపోతుంది. ఈ 3 కూడా గెలిచే స్థానాలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, చెవెల్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్ స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు. ఆల్రెడీ చెవెల్ల ఇండైరెక్ట్గా పట్నం సునీత మహేందర్ రెడ్డి గారికి టికెట్ కన్ఫర్మ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇండైరెక్ట్గా ఆ రోజు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేరు, కానీ డెఫినెట్గా క్యాండిడేట్ ఆయమనే, అందులో నో డౌటు. అండ్ అభ్యర్థుల కోసం అన్వేషిస్తుంది. బీజేపీకి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, చెవెల్ల, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, భువనగిరి స్థానాల్లో బలమైన లీడర్లు ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ఐ థింక్ బీజేపీకి మెదక్లో, నిజామాబాద్, కరీంనగర్ ఆల్రెడీ నిజామాబాద్ సిట్టింగేనే, కరీంనగర్ సిట్టింగేనే, సికింద్రాబాద్ సిట్టింగే, మల్కాజ్గిరిలో ఈటెల గారు వస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఆదిలాబాద్ సిట్టింగే సోయం బాపురావు గారు, చెవెల్ల కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, మహబూబ్నగర్ డీకేర్న శాంతకుమార్, ఎంపీ జితేందర్ రెడ్డి, నాగర్ కర్నూల్లో ఆల్రెడీ రాములు వస్తున్నారని చెప్పేసి ఒక టాక్, సిట్టింగ్ ఎంపీ. సో, భువనగిరి స్థానాల్లో బలమైన లీడర్లు ఉన్నారు. బూరా నర్సయ్య గౌడ్, భువనగిరి టికెట్పై ధీమా ఉన్న బీజేపీ నాయకులు కొందరు ఇప్పటికే ఫీల్డ్లోకి దిగి పని చేసుకుంటున్నారు. మహబూబాబాద్, హైదరాబాద్, జహీరాబాద్, ఖమ్మం, నల్గొండ, పెద్దపల్లి, వరంగల్ స్థానాల్లో బలమైన లీడర్ల కోసం కమలం పార్టీ వెతుకుతున్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ డౌటే, జహీరాబాద్లో క్యాండిడేట్ని బట్టి ఉంటుంది, హైదరాబాద్ ఆల్రెడీ ఎంఏ, మహబూబాబాద్ కూడా కొంతమంది కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో, నల్గొండలో కాంగ్రెసే, పెద్దపల్లి కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ మధ్యలో టఫ్ ఉంటుంది. వరంగల్లో క్యాండిడేట్ని బట్టి వరంగల్ కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో. తర్వాత మార్పులు చేర్పులు జరుగుతాయి అనేది చూడాల్సిన విషయం. అండ్ బీఆర్ఎస్కు కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ స్థానాల్లో మాత్రమే గట్టి లీడర్లు కనిపిస్తున్నారు. అయితే వారిలో కొందరు పోటీకి ఇంట్రెస్ట్ చూపడం లేదు.
బీఆర్ఎస్లోని కొందరు సిట్టింగ్ ఎంపీలు ఇతర పార్టీలు టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ఆ పార్టీ పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్లో చేరగా నార్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీల వారిగా స్ట్రాంగ్ లీడర్లు ఉన్న సీట్లు బీజేపీకి వచ్చేసి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, చెవెల్ల, మహబూబ్ నగర్, నార్ కర్నూల్, భువనగిరి. కాంగ్రెస్కి వచ్చేసి జైరాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, మహిమాబాద్, నల్గొండ, భువనగిరి, ఖమ్మం. అండ్ బీఆర్ఎస్కి కేవలం కరీంనగర్, వరంగల్, మహిబాబాద్, ఖమ్మం స్థానాల్లో మాత్రమే స్ట్రాంగ్ అంటున్నారు. మరి అప్పటి వరకైనా సరే వాళ్ళు ఉంటారా, ఇతర పార్టీలోకి జంపు చేయాలని అవుతారా అనేది మరి కేసీఆర్ గారు లీడర్లని కాపాడుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అండ్